లోపు ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. సరే. ఫ్రెండ్స్, మొనెక్స్ ప్లాన్ అందరికీ తెలుసు. లీడర్స్ అందరూ ఆల్రెడీ మంచి మంచి అచీవ్‌మెంట్స్ తీసుకున్నారు. పూర్తి లెవెల్ విన్ అయినోళ్ళు అందరికి $250 వచ్చేసాయి. అందరూ చేసుకున్నారు. బెనర్జీ సార్ చెప్పింది చాలా తక్కువ మంది. ఒక 1 వీక్ బ్యాక్ అయితే మోర్ థాన్ 50% స్లోగా ఉన్నారు. ఇప్పుడు ఒక 20-25% ఇంకా స్లోగానే ఉన్నారు. మాకు తెలుస్తూనే ఉంటుంది ఏ టీమ్స్ మూవ్ అవుతున్నాయని. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మూవ్‌నెట్స్‌లో మీరు చేస్తున్న ప్రతి ఒక్క పెర్ఫార్మన్స్ ఎనీథింగ్ ఒక ఐడీ కొత్తది రిఫర్ చేయడం కానీ, అది ఏ లెవెల్‌లో పడిందా? లేదంటే ఎక్కడ ఏం జరుగుతుంది? లేదు మనం ఈరోజు జస్ట్ ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పాము. ఒక్కరు కూడా ఈరోజు రాలేదు. ఇలాంటిది ఏ ఎఫర్ట్ అయినా సరే ప్రతిదీ మీకు రిజల్ట్‌నిస్తుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్తాను. ఇప్పుడు కాకపోయినా ఒక 4 రోజులకి, వారం రోజులకి, నెల తర్వాతైనా సరే ఆ వ్యక్తి మళ్ళా మీ డౌన్‌లోనే యాక్టివేట్ అవుతాడు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించినా పర్వాలేదు. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ మీ ఫోన్‌లో చాలా కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది. ఒక 1000 పైన 1500 వరకు కూడా నంబర్స్ ఉంటాయి. ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఫోన్ అలా స్క్రోల్ చేసుకుంటూ ఏ అనే లెటర్‌తో స్టార్ట్ అయిన కాంటాక్ట్స్, బి అనేది ఇలా చాలా ఉంటాయి గదా! వీళ్ళలో ఎంతమందికి మీరు మన మోనెక్స్ ఎక్స్‌చేంజ్ గురించి మీరు చెప్పున్నారు. అందులో ఎంతమంది ఇప్పటికి ఆల్రెడీ క్రిప్టోలో ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు కాంపిటీషన్ లేనటువంటి ఒక ఫ్రీ వరల్డ్‌లో ఉన్నాం. చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు. మీ ఊర్లో మీ టీమే ఉండొచ్చు. వేరే టీమ్స్ ఏమి అంత త్వరగా రాలేదు. బట్ వన్స్ మనం బ్యాంకాక్‌లో లాంచింగ్ అయిన తర్వాత, మనము, మన టీము అని కాకుండా, కంపెనీ డైరెక్ట్‌గా సోషల్ మీడియాలోను, డిజిటల్ మార్కెటింగ్‌లోను, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లోను వాళ్ళు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే కంపెనీ కమ్యూనిటీ కావాలి. పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లోకి ఇప్పటివరకు మన కంపెనీ వెళ్ళలేదు. కేవలం మన ద్వారా రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే కమ్యూనిటీ బిల్డ్ చేస్తుంది. ఈ రిఫరల్ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటూ, వాళ్ళు పబ్లిక్ డొమైన్స్‌లోకి యాడ్స్ ద్వారాను, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వెళ్ళిన తర్వాత, కమ్యూనిటీ చాలా స్పీడ్‌గా వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అన్ని కంట్రీస్‌లో కూడా అదే విధానం చేస్తుంది. ఇవన్నీ వాళ్ళు రెడీ చేసి పెట్టుంచారు. मैडम चलें? बस आ रहे हैं भैया। इट्स ऑलमोस्ट हियर अमित। వన్స్ మన లాంచింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత, మీకు కాంపిటీషన్ చాలా విపరీతంగా అవుతుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ అందరూ ఆ టెక్నాలజీ వాడుకోలేకపోతే వెనకబడిపోతాం. మనం ఫిజికల్‌గానే మీటింగ్‌లు పెట్టుకుంటూ, లేదా జూమ్‌లో మీటింగ్‌లు పెట్టుకుంటూ, లేదా మన పెన్ను, పేపర్‌తో ప్లాన్ చెప్తూ, లేదా నేను బోర్డ్ మీద ప్లాన్ చెప్పినట్టుగా ఇలాగ చేస్తూనే ఉన్నాము. ఇది బెస్ట్ వే కరెక్టే. బట్ వన్స్ డిజిటల్ మార్కెటింగ్‌కి వెళ్ళిపోయిన తర్వాత మనకి చాలా కాంపిటీషన్ పెరుగుతుంది. ఒక యూట్యూబర్ ఏం చేస్తారు, ఒక వీడియో పెట్టేస్తారు నీట్‌గా ప్లాన్ అంతా డిస్‌ప్లే పెట్టేసుకొని ఓపికతోని. ఒక 30-40 మినిట్స్ దానిలో అంతా డిస్‌ప్లే ఉంటుంది. వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వస్తుంది. కింద రిఫరల్ లింక్ ఇచ్చేస్తారు. వందల కొద్దీ, వేల కొద్దీ డైరెక్ట్ రిఫరల్స్ ఎళ్ళిపోతాయి. నేనది తప్పనట్లేదు. ఇలా చాలా మంది చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళకున్న వనరుల్ని, వాళ్ళకున్న వస్తువుల్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకునేటప్పుడు సక్సెస్ అవుతాడు. అలా కాకుండా మన టెక్నాలజీని వాడుకోవాలి. నేను గతంలో చెప్పాను. మన ఓంశాంతి గారు ఎన్నో సందర్భాలు చెప్పిందంటే, హార్డ్ వర్క్ కాదు, సాఫ్ట్ వర్క్‌నే హార్డ్‌గా చేయండి. అంటే మనం చేస్తున్నటువంటి ఆ సాఫ్ట్ వర్క్‌నే ఎక్కువ సేపు చేయమంటున్నారు. ఇదే చెప్తుంది. కంపెనీ ఎప్పుడైనా లాంచింగ్ అయిన తర్వాత ఇప్పుడు మన బెనర్జీ గారు చెప్పారు. మన ప్లే స్టోర్‌లో వచ్చిన తర్వాత, యాపిల్ స్టోర్‌లో వచ్చిన తర్వాత, మనం లాంచింగ్ చేసిన తర్వాత, మనకి ఎంత కాంపిటీషన్ పెరుగుతుందో మీరు చూస్తారు. ఇప్పుడు రిలాక్స్ అయిపోయిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. ఒక 20-25% రిలాక్స్ అయిపోయారు. బ్యాంకాక్ వెళ్తున్నాము, అచీవ్‌మెంట్ అయిపోయాము చాలు అని. నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు మీరు సంపాదించిన సంపాదన ఎంత? మీరే లెక్కేసుకోండి. ఒక 3,00,000, 4,00,000 లేదా 10,00,000 అంతకు అయితే ఉండదు కదా! ఒక సింగిల్ పర్సన్‌కి. ఇది సరిపోతుందా మీకు? మీ జనరేషన్ మీరు హ్యాపీగా బతికేస్తారా? కాదు కదా! మీకంటూ ఒక టార్గెట్ పెట్టుకున్నారు పెద్దగా. ఇప్పుడు బెనర్జీ గారు 25,00,00,000 టార్గెట్ పెట్టుకున్నారు హ్యాపీగా. ఆయన అదే వేలో వెళ్తున్నారు. కొంత తక్కువ పెట్టుకొనుండొచ్చు. లేదా ఒక 5,00,00,000 పెట్టుకొనుండొచ్చు. బెనర్జీ గారు అంత కాకపోయినా దానిలో 20% అనుకుని ఒక 5,00,00,000 పెట్టుకున్నా చాలు. మీరు మీ తర్వాత జనరేషన్ హ్యాపీగా బతకడానికి 5,00,00,000 సరిపోతుంది. బట్ 5,00,00,000 మీరు అప్పుడే సంపాదించేసారా? ఎందుకు రిలాక్స్ అవుతున్నారు? ఎందుకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీరు ఎందుకు చెప్పట్లేదు? మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎన్నో 1000 పైన నంబర్‌లుంటాయి. మీరు ఎంతమందికి మనం చెప్పున్నాము? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సపోజ్ మీరు ఒక ఎల్ఐసీ ఏజెంటో, లేదంటే ఒక ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గానో మీరు తీసుకున్న వెంటనే చాలా మంది చెప్పరు. సిగ్గుతోను, మొహమాటంతోను, వాడు మననే ఇన్స్యూరెన్స్ చేసుకున్నోళ్ళే, లేదా నేను చెప్పగానే వాడొచ్చేస్తాడా ఏంటి అని ఆగిపోతారు. బట్ ఒక్కసారి మీరందరికీ మీకున్నటువంటి సర్కిల్ మొత్తానికి మీరేం చేస్తున్నారో చెప్పాలి. క్లియర్ ఇది. మనం ఏం చేస్తున్నామో అందరికి చెప్పితే
ఆడు ఇప్పుడు తీసుకోకపోవచ్చు, ఒక 3 నెలలకు 6 నెలలకు తనకు ఒక పాలసీ అవసరమైతే మీరు గుర్తొస్తారు. లేదు తన ద్వారా తన ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఒక పాలసీ, మంచి ఏజెంట్ దగ్గర తీసుకుందాము. రేపు పొద్దున నాకు ఏదన్నా ఇబ్బంది అయినా క్లెయిమ్ చేయడానికి ఒక రైట్ పర్సన్ నాకు కావాలి అనుకున్నప్పుడు మీరు గుర్తు రావాలి. మన సర్వీస్ అలా ఉండాలి. దాంతో పాటుగా మనం ఏం చేస్తున్నాం అందరికీ తెలియచేసుకోవాలి. ఇది ఖచ్చితంగా అవసరం. ఇది ఒక పాయింట్. తర్వాత నేను ఒక పాయింట్ చెప్తాను. మన కంపెనీ ఏదో రిఫరల్ ప్రోగ్రామ్‌లో డబ్బులు ఇచ్చేయడం, ఈ 25,00,00,000 లేదంటే మీరెంత సంపాదిస్తారో రిఫరల్ ప్రోగ్రామ్ 10 లెవెల్స్ ఇది ఇచ్చేయడం. లేదు మన ఎంఎన్‌సి కాయిన్స్, ఈ ఎయిర్ డ్రాప్ కాయిన్స్ ఇవన్నీ కాదు. దీన్ని మించి ఒకటుంది. దానికోసం మన టీమ్‌లో ఎంతో మంది కష్టపడుతున్నారు. వాళ్ళు మాతో చాలా సందర్భాలు చెప్పారు కూడా. ఏంటి? ఒక 1 ఇయర్ తర్వాత కంపెనీ ఫస్ట్ యానివర్సరీ రోజున ఒక 100 మెంబర్స్‌ని ఒక పార్ట్నర్‌లాగా తీసుకుంటుంది. వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఆ పొజిషన్‌లో ఉంటే నేను మళ్ళా చెప్తున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనందరము నాతో సహా, మీతో సహా, బెనర్జీ గారితో సహా డబ్బు సంపాదించడం కోసం మన టైం అంతా ఖర్చు పెడుతున్నాం. టైం సరిపోవట్లేదు డబ్బు సంపాదన కోసం. బట్ మీరు వన్స్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉంటే డబ్బు ఆ టైంలో మీకు వస్తున్న డబ్బును ఖర్చు పెట్టడానికి మీకు టైం సరిపోదు. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. వన్స్ మీరు డైరెక్టర్ పొజిషన్‌లో ఉంటే ప్రతిరోజు మీకు వచ్చేటువంటి అమౌంట్ మీరు ఖర్చు పెట్టలేరు. మళ్ళా 24 అవర్స్ గడిచిపోతుంది. మళ్ళా మీకు డబ్బులు వచ్చేస్తుంటాయి బ్యాంక్ అకౌంట్‌లోకి. అంత పెద్ద అమౌంట్ ఉంది. అంత పెద్ద ఫ్యూచర్ ఉంది. ఓకే. రైట్. ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేశాం. మిగతా ప్రపంచాలన్నిటికన్నా మనం ఒక 3 నెలల ముందు జర్నీ స్టార్ట్ చేశాం. హ్యాపీ. మీరు టాప్ 100లో ఉన్నారు. లేదా టాప్ 10లో కూడా ఉండుండొచ్చు. వెల్. కానీ వన్స్ రేపు పోటీ స్టార్ట్ అయిన తర్వాత మనకన్నా లేట్‌గా ఎవడైనా వర్క్ స్టార్ట్ చేసినా మనల్ని ఓవర్‌టేక్ చేసి వెళ్ళడానికి గ్యారంటీ ఏముంది? మనం అప్పుడు టాప్ 100లో ఉండడానికి ఎంత కష్టపడాలి? ఎందుకు ఇప్పటి నుంచే మనం కష్టపడకూడదు? సో, ప్లాన్డ్‌గా చేసుకోండి. రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. రిలాక్స్ అయ్యే పొజిషన్‌కి మనం ఇంకా వెళ్ళలేదు. మీ ఊర్లో మళ్ళా టీమ్‌లు వేరే స్ప్రెడ్ అయిపోయి, మీకే పోటీ పెరిగి, మీ ఇంటి పక్కనోడికి మీరు ప్లాన్ చెప్పకుండా వదిలేసి తర్వాత మీరు చెప్తే, "అయ్యో! నేను మొన్నే జాయిన్ అయిపోయాను. ప్లాన్ నాకు చాలా బాగా నచ్చింది." అనేటువంటి సందర్భాలు మీరు ఫేస్ చేస్తారు చూడండి. ఇదంతా నేను చెప్పిందంతా గతంలో అందరికి అనుభవం కూడా అయ్యి ఉంటది. మీరు ఒకసారి ఆలోచించండి. ఓకేనా? థాంక్ యూ. సార్ గుడ్ ఈవినింగ్. సార్. ఓపెన్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు సార్. దీనికి ఏమైనా వెబ్సైట్ ఉందా సార్? మామూలుగా ఏమైనా www.moonex.com కొట్టుకొని అట్లా ఏదైనా ఉందా వెబ్‌సైట్ ఉంది సార్? సార్. ఏంటి సార్ చెప్పండి ఒకసారి. మన టెలిగ్రామ్‌లోనే ఉంది వెబ్‌సైట్. అవును సార్ అదే. రిజిస్ట్రేషన్ చేయడానికి. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. నాకు నేను మీకు హాయ్ అని పెట్టా లేకపోతే వాట్సాప్ సార్? పైనే ఉంటుంది. మీ ఇన్కమ్ మూన్ ఎక్స్చేంజ్ లో పనిచేస్తే కోట్లు వస్తాయన్నాను కదా, 25 కోట్లు ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. 25 కోట్ల రూపాయలు మీ 10 లెవెల్స్ మీరు కంప్లీట్ చేస్తే, మీరా కంప్లీట్ చేసేది అంటే మీరు కాదు ఫ్రెండ్స్, మీరు సరి అయిన లీడర్స్ 4 జాయిన్ చేయండి. 4 వజ్రాల లాంటి లీడర్స్ మనకు రావాలంటే ఒక 30-40 డైరెక్ట్ వేసుకుంటే అందులో నుంచి వస్తారు 4 వస్తారు. అలాగా ప్రతి లెవెల్లో నలుగురు ఎవరు 4 వాళ్ళు చేసుకుంటూ పోతే 10 lakhs అనేది ఈజీ. కాకపోతే ఒక నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టచ్చు. కానీ 10 లెవెల్స్ కంప్లీట్ చేయడం ఈజీ. ఎందుకంటే 10 లక్షల మందిని నువ్వు తేవడం లేదు, నీ టీం ద్వారా తీసుకొస్తున్నావు. నీ టీం ద్వారా తీసుకురావడానికి వాళ్ళకు నువ్వు చేయాల్సిన హెల్ప్ నువ్వు చెయ్యి. మేము బ్యాంకాక్ ఒక్కొక్కరు 10 మందిని అచీవ్ చేసి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. 10 మందిని తీసుకెళ్తున్నాం ఒక్కొక్కళ్ళం. మేము ఎలా తీసుకెళ్తున్నాం అంటే వాళ్ళకి మోటివేట్ చేసాం, వాళ్ళని మీటింగ్లు పెట్టుకోమని చెప్పాం. వాళ్ళు 30 మంది 20 మంది లీడర్స్ కూర్చోబెడితే ఎనీ ప్లేస్కి వెళ్ళాం మేము. వర్మ గారు, నేను, శ్రీని గారు, మహేష్ గారు, రమణ గారు, వాళ్ళు ఆహ్వానిస్తే మేము వెళ్ళాం. వాళ్ళు డెవలప్ అయ్యారు మా కింద, మాతో పాటు. నేను మొదటి నుంచి మీకు చాలా మందికి చెప్పాను, బ్యాంకాక్ వెళ్తే సింగిల్ గా వెళ్ళొద్దు, ఎంజాయ్ చేయలేరు. కనీసం 1+1 1+4 మీతో పాటు మీ ఫ్రెండ్స్ ను కూడా డెవలప్ చేసి, మీ డౌన్ లైనర్స్ డెవలప్ చేసి వాళ్ళతో పాటు కలిసి వెళ్తే ఎంజాయ్ బాగా చేయొచ్చు. సింగిల్ గా వెళ్తే నా ఎక్స్పీరియన్స్ చెప్పనా,